గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో 100 మంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ హాజరయ్యారు అంటూ కన్నడ పోలీసుల విచారణలో బయటపడటం సంచలనంగా మారింది. అంతేకాదు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇదే పార్టీలో ఎంజాయ్ చేస్తున్నట్లు కన్నడ పోలీసులు కనిపెట్టేశారు. అంతేనా, ఏపీకి చెందిన వైసీపీ పార్టీ నేత కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వార్తలు వినిపించాయి. ఆయన కారు ఈ రేవ్ పార్టీలో సీజ్ చేయడం అందరికీ హాట్ టాపిక్గా అనిపిస్తుంది. అంతేకాదు ఆయనతో పాటు ఈ రేవ్ పార్టీలో తెలుగు టాప్ యాంకర్ కూడా పాల్గొంది అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ యాంకర్ శ్యామలనే అంటూ పలువురు ఆమెపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొందరు హద్దులు మీరిన కామెంట్స్ కూడా చేశారు. వైసీపీ క్యాడర్కి సంబంధించిన ఒక ఆడపిల్లపై ఇలాంటి విషప్రచారం చేయడాన్ని తప్పుపడుతున్నారు జనాలు. శ్యామలపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనాలు. తాజాగా ఈ విషయంపై శ్యామల కూడా స్పందించింది. అసలు ఆ రేవు పార్టీ అంటే ఏంటి, బెంగళూరులో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, అందులో ఎవరెవరు ఉన్నారు, నాకు అసలు ఏమీ తెలియదు, ఎందుకు నన్ను అనవసరంగా ఈ విషయంలోకి లాగుతున్నారు, దుష్ప్రచారం చేసి నా పేరు చెడగొడుతున్నారు, ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు అంటే ఒక పార్టీతో అనుసంధానం అయి ఉన్నానని తెలిసి ఈ విధంగా నాపై దుష్ప్రచారం చేయడం న్యాయమేనా, దయచేసి ఇలాంటివి నమ్మకండి అంటూ శ్యామల రిక్వెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.